రాజశేఖర రెడ్డి గారికి నమ్మిన పండు. కానీ దాని తర్వాత కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేయడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల, ఏ కారణాల వల్ల మాకు తెలియదు, కానీ మీరు ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీలో చేరారు. దీనికి ముఖ్య కారణం తెలుసుకోవచ్చా? భూముల వ్యవహారంలో ఆరోపణలతో పార్టీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేసింది వైసీపీ. పార్టీ నుంచి కొయ్య ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేశారు. వైసీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంత కష్టపడినా, ప్రజల కోసం ఎంత సేవ చేసినా మీకు అనుకున్న గుర్తింపు రాలేదని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? భయంకరమైన ఖర్చుతో కూడుకొని వ్యవహారం చేసి దాన్ని ఏదో నాకు జనం వస్తారని చూపించుకోవడానికి చాలా తాపత్రయం పడుతున్నారు. వాళ్ళే చెప్తాను, ఎవరు మేము డబ్బులు ఇస్తే వెళ్ళాము. అంటే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను మొట్టమొదటిసారి వ్యతిరేకించారు యాక్చువల్లీ. కానీ మేనిఫెస్టోలో, అదే మేనిఫెస్టోలో వాలంటీర్లకు 5,000 ఉన్న జీతభత్యాలను నేను 10,000 చేస్తానన్నాను. మరి వ్యతిరేకించిన వ్యక్తిని, వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన వ్యక్తి మళ్ళీ వాలంటీర్లకి జీతభత్యాలు పెంచుతారని ఎలా హామీ ఇచ్చారని అడుగుతున్నారు. దానికి మీరు చెప్పే సమాధానం? ఎప్పుడైతే విధ్వంసం ఆయన మొదటి రోజు స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఈ 5 ఏళ్ళు కూడా చాలా దారుణంగా రాజశేఖర రెడ్డి గారు కనబడలేదని దగ్గర నుంచి మళ్ళీ ఆయన అంత్యక్రియలు ఇప్పుడు జరిగే వరకు నేను కూడా మరి అన్ని చోట్ల వెళ్ళడం జరిగింది.